ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో కాపు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాపు లీడర్లను కలిసే పనిలో పార్టీ హైకమాండ్ ఉంది. ప్రస్తుతం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేరే ఎక్కడ చూసినా వినిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ రాజకీయాల్లో ముద్రగడే ఇప్పుడు హాట్ టాపిక్. అయితే పద్మనాభం మొన్నటి వరకు వైసీపీకి మద్దతుగానే ఉన్నారే కానీ అధికారికంగా కండువా కప్పుకోలేదు. దీంతో ఆయన్ను పార్టీలో చేర్చుకోవాలని టీడీపీ, జనసేన పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే ఇరు పార్టీల కీలక నేతలు ముద్రగడతో భేటీ కూడా అయ్యారు. దీంతో ముద్రగడ ఏ పార్టీలో చేరబోతున్నారు, ఇక టీడీపీలో చేరుతారా లేక జనసేనలోకా అన్నది చర్చ మొదలవుతుంది. ఇక ముద్రగడ నివాసానికి ఇరు పార్టీలకు చెందిన నేతలు రావడం, ముద్రగడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపైనే కాపు సామాజిక వర్గంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొనింది. టీడీపీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి జొత్తుల నెహ్రూ ముద్రగడ నివాసానికి చేరుకొని ఆయనతో భేటీ కూడా అయ్యారు. అయితే ముద్రగడతో మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లుగా నెహ్రూ చెప్పుకొచ్చారు. నిన్న జనసేన నుంచి కూడా కొందరు నేతలు వచ్చి ముద్రగడతో చర్చలు జరిపారు. తాడపల్లిగూడెం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి తాతారావు ముద్రగడతో భేటీ అయ్యారు. అయితే ముద్రగడ తన కొడుకు లేదా కోడలికి సీటును ఆశిస్తున్నారు. ముద్రగడ ఏ పార్టీలో చేరుతారా అనే దానిపైన 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఇటీవల ముద్రగడ తమ పార్టీలో చేరుతారంటూ వైసీపీ ప్రచారం కూడా చేసింది. అయితే అసలు అదంతా ఒట్టిదే అని ముద్రగడ అనుచరులు కొట్టిపారేశారు. తాజాగా ముద్రగడతో వరుస భేటీలు ఏపీ రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారాయి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, ముద్రగడ దారి ఎటువైపు ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ గురు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల రాజకీయాలు అయితే రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని అయితే జనసేన నాయకులు అలాగే టీడీపీ నాయకులు కలవడం జరిగింది. వరుసగా ఆయన నివాసంలో అయితే ఆయన అనుచరులతో కూడా భేటీ అవుతున్నారు.